హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయిందండి. టైం 9:20 అయింది. మనకి గ్రాఫ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3 మినిట్స్లోనే ఒకేసారి ఫాల్ అయింది, ఆల్మోస్ట్ 50 పాయింట్స్. సో మనకి ఎస్టర్డే ఒక పొజిషనే హోల్డ్ చేయడం జరిగింది పిఈ సైడు. సో ఈరోజు సిఈ సైడ్ కూడా పొజిషన్ తీసుకొని బ్యాలెన్స్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. అది కాక ఈరోజు ఎక్స్పైరీ కదా, ఒక ఇంట్రాడే ట్రేడ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అది ఎక్స్పైరీ వల్ల ప్రీమియం అంతా అడిగి అయిపోతుంది కదా, సో కొంచెం దూరంకి వెళ్ళిపోయి ఒక పొజిషన్ తీసుకుందామని చెప్పి అనుకుంటా ఉన్నాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి 640 దగ్గర ఒక సపోర్ట్ జోన్ కనిపిస్తూ ఉంది. అలాగే మనకు చూసారా, మనకు ఒక క్విక్గా ఒక పొజిషన్ తీసుకోవడం జరిగింది 23,900 సిఈని. సో దాన్ని ఈరోజే క్లోజ్ చేసేస్తాను, ఈ వీక్ది కాబట్టి ఎక్స్పైరీ అవ్వడం వల్ల. మనకి ఈటీఎఫ్లు అయితే అంతగా ఏం పడలేదు. వీలైతే ఎండ్ ఆఫ్ ద డేకి ఏమన్నా ఛాన్స్ ఇస్తే వాటిని యావరేజ్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ 10 డేస్ నుంచి కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల కంప్లీట్గా రికార్డింగ్ చేయడానికి అవ్వట్లేదండి. అప్పుడప్పుడు వీలు దొరికినప్పుడే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ టైం 12:30 అయిందండి. ప్రస్తుతానికైతే మనం సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చాం 23,600 దగ్గర. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసినా సరే ఆల్మోస్ట్ మనకి కొంచెం సపోర్ట్ జోన్ కనిపిస్తూ ఉంది. అలాగే మనకి రెసిస్టెన్స్ అయితే 2 కనిపిస్తూ ఉన్నాయండి. 15 మినిట్స్లోనూ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ 2 కూడా రెసిస్టెన్స్ జోన్లోనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. మనం ఈరోజు ఇంట్రాడే పొజిషన్ తీసుకున్నాం కదా, అది ఆల్మోస్ట్ మనకి 3,400 రూపీస్ ప్రాఫిట్ వస్తే దాన్ని స్క్వేర్ అప్ చేసేసానండి. అలాగే మనకి సిఈ సైడ్ కూడా నెక్స్ట్ వీక్కి పొజిషన్ తీసుకుందామని చెప్పి లిమిట్ ఆర్డర్ పెట్టాను 450 క్వాంటిటీ. అది చూద్దామండి, ఈరోజుకి అది ఎగ్జిక్యూట్ అయిపోతే ఇంకా ఈరోజుకి పొజిషన్ ఇంకా అలాగే ఉంచేద్దాం అనుకుంటున్నాను, ఓవర్ నైట్ క్యారీ ఫార్వర్డ్ చేద్దామని చెప్పి. అలాగే ప్రస్తుతానికి అయితే టైం 12:40 అయింది. కొన్ని ఈటీఎఫ్లు అయితే యావరేజింగ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చాయి. సో వీలైతే ఇంకా పడితే కొంచెం యావరేజ్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. అలాగే మనకి ఈటీఎఫ్లో ప్రస్తుతానికైతే అంతగా ఏం కరెక్షన్ కనిపించేటట్టు అనిపించట్లేదు. సో మనకి ఆల్మోస్ట్ 123 పాయింట్స్ డౌన్ అయింది. మనకి 23,600 కొంచెం సపోర్ట్ ఉందని చెప్పి అనుకున్నాం కదా, అది కూడా బ్రేక్ అయిపోయింది. సో నెక్స్ట్ జోన్ సైకలాజికల్ జోన్ 23,500నే అనుకోవచ్చు. చూద్దామండి. మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇప్పుడు కరెక్ట్గా కొంచెం సపోర్ట్ జోన్ కనిపించేటట్టు ఉంది, కానీ ఆ వ్యూ అయితే ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉందని అనిపిస్తూ ఉంది. లాస్ట్ 1 వీక్ కొంచెం 1,200 పాయింట్స్ అప్ సైడ్ రావడం వల్ల మనకి ఇంకా కొంచెం కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అనిపిస్తూ ఉంది. సారీ అంటే లాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం వేరే అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఎక్కువ స్క్రీన్ పైన వాచ్ చేయడానికి టైం లేకుండా పోతుంది. నేను ఇప్పుడు కూడా చెప్పొచ్చేది ఏంటంటే ఓన్లీ సెల్లింగ్ సైడే ఉండండి, బయింగ్ సైడ్ అసలు ఉండవద్దు. మనం ఒక సిఈ ఆర్డర్ 375 క్వాంటిటీని ఆర్డర్ పెట్టడం జరిగింది, అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే మనం ఒక బ్యాలెన్స్ ట్రయాంగిల్ హోల్డ్ చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వీక్కి. ఈ రోజుకి ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ కామెంట్.